తెలంగాణలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ స్పీడ్ పెంచింది. మాజీ ఎంపీ సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావును బీజేపీలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే హన్మకొండలో సీతారాం నాయక్ ఇంటికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెళ్లారు. సీతారాం నాయక్ను పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన పార్టీలో చేరితే మహబూబాబాద్ టికెట్ కేటాయించే అవకాశం ఉంది. మరోవైపు జలగం వెంకట్రావుతోనూ చర్చించినట్టుగా తెలుస్తోంది. వెంకట్రావును ఖమ్మం బరిలో దింపాలని బీజేపీ భావిస్తోంది. వరంగల్ ఎంపీ స్థానం కోసం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేను గాలం వేసేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఆరూరి రమేష్తో చర్చలు జరిపినట్టుగా పార్టీ వర్గాలు తెలిపాయి. కేటీఆర్, కేసీఆర్ బుజ్జగించినా పార్టీ మారేందుకు ఆరూరి రమేష్ మొగ్గు చూపుతున్నారని సమాచారం. పెద్దపల్లి టికెట్ ఇస్తే బీజేపీలో చేరేందుకు మిట్టపల్లి సురేందర్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇప్పటికే ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు బీబీ పాటిల్, రాములను కండువా కప్పి పార్టీలో తీసుకున్నారు కమలనాథులు. అందరికీ తెలుసు నేను పరిస్థితి నాకు ఒకసారి నేను ఎంపీ అయిన తర్వాత ఏ పరిస్థితిలో ఉన్నానో మీరే చాలాసార్లు మీడియా ద్వారా నా గురించి మాట్లాడినటువంటి ఉన్నాయి. నేను కూడా చాలా కలత చెందాను. అరే నేను ఇంత చేస్తే కూడా నన్ను ఎన్నడూ నేను గుర్తింపు ఎందుకు లేదనే బాధ ఉందే. కానీ ఇవాళ ఆ గుర్తింపు నాకు ఒక కేంద్ర మంత్రి ద్వారా లభించింది. ప్రజలకు తెలుసు, సమాజానికి తెలుసు. రాజకీయాలకు నాకు కూడా పోవాలని ఉంటుంది. ఒకసారి రాజకీయాలకు వెళ్ళినాక వెళ్తేనే కొంత చేయగలుగుతాం సమాజానికి ఉన్నది. నన్ను కిషన్ రెడ్డి గారు పార్టీలకు వస్తే మంచిది రమ్మని నన్ను ఆహ్వానించారు. కానీ నేను ఒక్కరికి తీసుకునేటువంటి నిర్ణయం కాదు. కనుక నేను తప్పక త్వరలోనే నా రాజకీయ భవిష్యత్తు ఏంటిది, ఏ పార్టీలో చేరాలి ఏందనేదాన్ని నేను తప్పకుండా వెల్లడిస్తాను. దేశం కోసం, సమాజం కోసం పనిచేసేవారు పార్టీలోకి వస్తే చేర్చుకుంటామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సమాజం కోసం ఆలోచన చేస్తున్న అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేర్చుకోవాలని పాలసీ. కాబట్టి తప్పకుండా నేను వాడు వస్తే ఆ సంతోషంగా చేర్చుకుంటాను.